అందరికీ నమస్కారం అండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాదాపు గత 5 ఎన్నికల కంటే వచ్చిన మెజారిటీ కంటే ఈసారి భారీగా 24,000 ఓట్ల మెజారిటీతోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్న నెక్స్ట్ పొలిటికల్‌గా జర్నీ ఎలా ఉంటుంది? సునీతది, మాగంటి సునీత అని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఇవి బీఆర్ఎస్ అయినా గానీ, కాంగ్రెస్ అయినా గానీ ఈ ఎన్నిక ఇద్దరికీ కీలకం. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పొలిటికల్ భవిష్యత్తు ప్రశ్నార్థకమేమని మన ఛానెల్‌లో గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపొందారు. మాగంటి సునీత ఓడిపోయారు. కానీ గౌరవప్రదమైన ఓట్లయితే వచ్చాయి. 70,000 దాకా ఆమెకి ఓట్లు పోలయ్యాయి. కానీ ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం ఎవరు? ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికొచ్చింది. కానీ ఈ ఎన్నిక ఇంతవరకే. ఈ సెంటిమెంట్ అనే దానికి ఇక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆమె గెలిచినా గానీ, ఓడినా గానీ ఈ ఎన్నిక ఇక్కడి వరకే ఉంటుంది బీఆర్ఎస్‌లో. ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్‌ని లీడ్ చేసేది ఎవరు? అనే ప్రశ్నే ఇప్పుడుంది. దీనికి అల్టిమేట్‌గా మరో ప్రత్యామ్నాయంగా ఎవరన్నా ఉన్నారంటే అది పీజేఆర్ గారి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డే. ఎందుకంటే గతంలో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. తర్వాత 2 సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసినా గానీ అతను ఓడిపోయాడు. మూడో అవకాశం కోసం కూడా కాంగ్రెస్ నుంచే ప్రయత్నం చేసినా గానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత అతను బీఆర్ఎస్‌ని ఎంచుకున్నాడు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఎంచుకొని మాగంటి గోపీనాథ్‌కి విజయానికి పనిచేశాడు. గెలుపొందాడు. ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎన్నిక జరిగింది. అంటే జనరల్‌గా ఉప ఎన్నిక కాబట్టి ఎక్కువ అధికార పార్టీకి ఫేవర్‌గా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్‌కి జూబ్లీ హిల్స్‌లో లీడర్‌గా ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డే ఎదిగే అవకాశం ఉంది. మాగంటి సునీత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆమె ఎన్నిక జరిగింది. అది ఇక్కడితోటి అయిపోవచ్చు దాదాపు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున చాలా కార్యక్రమాలు చేయాలి. అవన్నీ మాగంటి సునీత చేస్తుందా లేదా అన్నది ఇంకా ఒక ప్రశ్న. ఆల్రెడీ ఎమ్మెల్యేగా గతంలో జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి చేశారు. 2 సార్లు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో అతనికి క్యాడర్ ఉంది బాగా. ఇప్పుడు మాగంటి సునీత అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇది. గత 3 ఎన్నికల నుంచి మాగంటి పేరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నా గానీ ఇప్పుడు ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా రాజకీయాల గురించి అవగాహన చాలా తక్కువ. ఎప్పుడు ఎలా మాట్లాడేది అంత స్పీచ్ గానీ లేదు అని ఒక విమర్శ అయితే ఉంది మాగంటి సునీత మీద. ఖచ్చితంగా ఇప్పుడు ఆ అవకాశాన్ని పీజేఆర్ గారి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికే చెందుతుంది. భవిష్యత్తులో కూడా 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డే పోటీ చేసే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.